బెట్టి గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు జాన్ గురించి నేర్చుకుంటాం. జాన్ ఎంత మంచి పిల్లాడు తెలుసా నాన్న? అబ్బా, మీ కంటే కూడా చాలా మంచి పిల్లాడు. ఎందుకో తెలుసా? నేను చెప్తాను వినండి. జాన్ చూస్తారా మరి మీరు? ఎలా ఉంటారో చూస్తారా? ఎలా ఉంటారో చూస్తారా? ఇప్పుడు జాన్ చూపించేస్తాను, చూడాలి మరి. జాన్ అంటే ఊరు పేరేంటో తెలుసా? పీటర్సన్. ఏ ఊరు? పీటర్సన్. పీటర్సన్ మన ఇండియాలో ఉందా? తెనాలి మన ఇండియాలో ఉంది కదా. మరి పీటర్సన్ ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. ఎక్కడ ఉంది? అమెరికాలో. నేను మనకి ఎండాకాలం ఎంత ఎండ వస్తుంది కదా, ఆ ఎండాకాలం చాలా ఎండ, చెమట్లు కారిపోతా ఉంటాయి. కానీ చలికాలంలో అమెరికాలో ఎంత మంచుంటుందో చూడండి. జాన్ని చూడండి, మంచుని కూడా చూడండి. ఎప్పుడన్నా మీరు ఇంత మంచు చూసారా? ఇంత స్నో చూసారా? మనకి వర్షం పడ్డట్టు స్నో పడుతుంది అనమాట అక్కడ. అమ్మో, మొత్తం స్నోనే. అరే ఏమవుతుందో తెలుసా? స్నోలో నడిస్తే జర్రని జారి పడదు. అయ్యో, జర్రని జారి పడదు. అట్లా పడిపోతే ఎట్లా మరి? పెద్దోళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటారు కదా, వాళ్ళు పడిపోతారు అనేసి ఏం చేస్తారంటే, మళ్ళీ ఇంకో సంగతి తెలుసా? కార్లు ఉంటాయి కదా, ఆ స్నోలో నడిస్తే కార్లు స్ట్రైట్గా వెళ్ళవు. జుయి 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 ఇలా వెళ్ళిపోయి యాక్సిడెంట్, డాష్ ఇచ్చేసుకుంటాయి. అమ్మో, అట్లా డాష్ ఇస్తే చచ్చిపోతారు కదా. అందుకని ఏంటంటే ఈ జాన్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఇంటి ముందున్న మంచునంతటినీ కూడాను చక్కగా ఒక పెద్ద పార లాంటిది తీసుకొని క్లీన్ చేస్తున్నాడు. మొత్తం మంచు అంతా తీసేస్తున్నాడు. మీరు కూడా ఆ ఇంట్లో మమ్మీ డాడీ చెప్పిన పని చేస్తారు కదా. షాప్కి వెళ్ళమంటే షాప్కి వెళ్తారు కదా నాన్న, ఇంకేమైనా తెమ్మంటే తీసుకొస్తారు. అట్లాగే ఈ బాబు కూడాను ఏం చేస్తున్నాడు? జాన్ మంచునంతటినీ కూడా స్నో అంతా క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేస్తూ ఉంటే ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజున వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారంట. ఒక అంకుల్ వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? ఒక అంకుల్ వస్తున్నారు. అయితే అంకుల్ వస్తారే, మనం కూడా ఏం చేస్తామో ఎదురు చూస్తాం కదా. సాయంత్రం ఇంటికి ఊరు నుండి తాతయ్య వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాము? ఎదురు చూస్తూ ఉంటాం. మామయ్య వస్తున్నాడు అనుకోండి, అబ్బో నాకు స్వీట్స్ తెస్తాడు, నాకు కొత్త డ్రెస్ తెస్తాడు, లేకపోతే నాకు ఏం తెస్తాడు అబ్బా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అట్లాగే జాన్ కూడా డెస్పరేట్లీ హీ వాజ్ వెయిటింగ్, బాగా ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఆ తల మీద చేయి పెట్టుకొని కూడా ఎప్పుడొస్తారా మా డాడీ అంకుల్, ఎప్పుడొస్తారా, అయ్యో అక్కడి నుంచి వస్తారా, కారులో వస్తారా, బండి మీద వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే కాసేపటికి వాళ్ళ డాడీ అండ్ అంకుల్ వాళ్ళిద్దరు కూడాను ఏం చేశారు? రానే వచ్చారు. అప్పుడు చిన్నోడు మీకులాగా VBS బాయ్, 10 years బాయ్. జాన్ ఓన్లీ 10 years బాయ్. సరే, ఆ అంకుల్ వచ్చాడా లేదా? మరి వచ్చాడా లేదా చెప్పండి, గెస్ట్ చేయండి. వచ్చారా లేదా? వచ్చేసాడు అంకుల్. అరే మీకు ముందే తెలుసురా లెసన్. సరే, వచ్చేసాడు అంకుల్. వచ్చేసాడు అంకుల్. వస్తే మనం అన్నం పెట్టకుండా ఓన్లీ టీ పెట్టి పంపించేస్తామా? చుట్టాలు వస్తే టీ చేసి పంపించేస్తామా? నో నో కదా. ఏం చేస్తాము? చికెన్ బిర్యానీ కదా, గోంగూర మటన్ కూడా వండి పెడతాం కదా. అయితే అంకుల్కి ఏం చేశారంటే చక్కటి డిన్నర్ ఏర్పాటు చేశారు. చూడండి, డిన్నర్ డైనింగ్ టేబుల్ కనిపిస్తుందా మీకు? డైనింగ్ టేబుల్ మీద చూడండి బ్రెడ్, బటర్, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా వేరే కూడా ఉన్నాయి, కొన్ని బుక్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఏంటి తెలుసా? బుక్ ఏంటో తెలుసా? బైబిల్ అనమాట. అయితే వాళ్ళకి ఏమి అలవాటు అంటే అన్నం తినే ముందు, రాత్రి డిన్నర్ చేసే ముందు ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకుంటారు. ఆ రోజున జాన్ అండ్ ఫ్యామిలీ, జాన్ వాళ్ళ డాడీ, మమ్మీ, ఇంకా ఆయనకి 8 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. జాన్ చిన్నోడనమాట.
జాన్ చిన్నోడు. 8 మంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. మీరు ఎంతమంది ఉంటారు ఫ్యామిలీలో? 2 లేకపోతే 3 పిల్లలు ఉంటారు. అయితే వీళ్ళకి మాత్రమే 8 మంది సిబ్లింగ్స్ అన్నమాట. అయితే జాన్ తర్వాత వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, జాన్ వాళ్ళ డాడీ, మమ్మీ అందరు కూడాను ఏం చేస్తున్నారు? కూర్చొని భోజనం చేసే ముందు దేవుని వాక్యము చదువుతూ ఉన్నారు. అయితే అంకుల్ని అంటాడనమాట, జాన్ వాళ్ళ డాడీ అంటారు, బ్రదర్ మీరు వాక్యం చదవండి, ఇంగ్లీష్లోనే మా దగ్గర అన్ని ఇంగ్లీష్ బైబిల్సే ఉన్నాయి, మీరు ఇంగ్లీష్లో చదవాలి అని అంటే, ఈ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఆఫ్రికా నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆఫ్రికాలో మిషనరీగా పనిచేస్తున్నాడు అనమాట. అయితే ఆ రోజు బైబిల్ చదివిన తర్వాత అంకుల్ ఆఫ్రికాలో, అయ్యో మీకు తెలుసా నాన్న, ఆఫ్రికాలో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, పులులు ఉంటాయి, జింకలు ఉంటాయి, ఎలిఫెంట్స్ ఉంటాయి, అంతేకాకుండా చాలామంది అనాగరికులైన మనుషులు కూడా ఉంటారు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలీదు. అయ్యో వాళ్ళు నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు. అయితే ఈ అంకుల్ ఈ మిషనరీ ఏం చేశాడు అనంటే, ఆఫ్రికా ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడనమాట. చాలా కష్టాలు పడుతూ ఉంటారు, స్వార్థ చెప్తూ చాలా అంటే చాలా ఇబ్బందులు తెలుసా. ఒక్కొక్కసారి పులులు అటాక్ చేస్తాయి, ఎలిఫెంట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి జ్వరం వస్తుంది, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఉండరు, అయినా దేవుడు వాళ్ళకి ఎంతో సహాయపడతా ఉన్నాడనేసి ఈ అంకుల్ చెప్తారనమాట. ఏ దేశంలో నాకు వినపడట్లేదమ్మా, ఆఫ్రికా దేశంలో. అయితే ఇప్పుడు అంకుల్ ఏమంటాడంటే, ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ ఎంతో సంతోషంగా ఉన్నాం మేము, ఎందుకంటే అనేక మంది యేసయ్యందు విశ్వాసం ఉంచుతున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి అలా జాన్ని చూసి, జాన్ నువ్వు కూడా రానున్న దినాల్లో నువ్వు కూడాను మిషనరీగా వెళ్తావా అని అడుగుతాడు. అప్పుడు జాన్ అంటాడు కదా, మిషనరీగానా, అమ్మో సరేలే చూద్దాంలే అనేసి అని అంటాడనమాట జాన్. ఎందుకంటే జాన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన ఫ్యామిలీ. జాన్ వాళ్ళ డాడీ హాలండ్ నుంచి అమెరికాకు వచ్చిన తర్వాత అనేక మందికి స్వార్థ చెప్పేవాడు, కరపత్రికలు ఇచ్చేవాడు. చాలామంది రక్షించబడిన తర్వాత వాళ్ళు ఒక మందిరాన్ని కూడా నిర్మించుకున్నారు. ఆ మందిరంలో జాన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చక్కగా సేవ చేసేవాళ్ళు అనమాట. అంతేకాకుండా జాన్ వాళ్ళ అన్నయ్య, అక్క మంచి మ్యూజిక్ కూడా వేసేవాళ్ళు, మంచి క్యాషియో కూడా వాయించేవాళ్ళు. అలాంటి ఫ్యామిలీ. కానీ జాన్కి మాత్రము దేవుని మార్గం అంటే అంత ఇష్టమే లేదు. అయితే తర్వాత ఏమైందంటే చూడండి, సండే వచ్చింది. ఏమొచ్చింది? సండే రోజున స్కూల్ ఉంటుందా? ఉండదు, మందిరమే ఉంటుంది. ఎవరన్నా బ్రదర్ వస్తారా దయచేసి? సంబడి, ఐ వాంట్ హెల్ప్. దీంట్లో కొంచెం బ్యాటరీ మార్చాలి. అయితే ఈ జాన్ ఏం చేస్తున్నాడు, సండే టైంలో చాలా ఖాళీగా ఉంటాడు. ఫ్రీ టైం అన్నమాట, చాలా ఫ్రీ టైం. ఆ ఫ్రీ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారు? టీవీ చూస్తారు కదా. కొంతమంది ఫ్రీ టైంలో ఏం చేస్తారు? టీవీ చూస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? బుక్స్ చదువుతున్నారు. చూడండి జాన్ ఏం చేస్తున్నాడు? జాన్ బుక్ చదువుతున్నాడు. వాళ్ళ అక్క, అన్నయ్య ఏం చేస్తున్నారంటే స్టీరియోస్కోప్ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? స్టీరియోస్కోప్. దాంట్లో రకరకాల బొమ్మలు కనిపిస్తాయి అన్నమాట.
రకరకాల బొమ్మలు కనిపిస్తాయి. ఆ బొమ్మలు కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఏం జరిగిందంటే ఆ బొమ్మల్లో ఆఫ్రికా దేశం వచ్చింది. ఆ రోజు నైటే దేని గురించి విన్నారు వాళ్ళు? ఆఫ్రికా కంట్రీ గురించి మిషనరీ అంకుల్ చెప్పారు కదా, అదే సంగతి ఈరోజు గుర్తు చేస్తారనమాట. అన్నయ్య అక్క ఏం చెప్తారంటే, జాన్ నువ్వు కూడా ఆఫ్రికాకి వెళ్తావా, మిషనరీలాగా వెళ్తావా, రాత్రి అంకుల్ చెప్పారు కదా అంటే, అమ్మో నేనా, అమ్మో నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే డాడీ సేవ చేయడానికి వచ్చి ఎంత కష్టపడ్డాడు. ఓ రోజు సండే రోజు దేవుని వాక్యం వినటానికి మందిరానికి నేను వెళ్తాను, ఆఫీస్కి రాను అని అంటే డాడీ వాళ్ళ బాస్ ఏం చేశాడు, డాడీని ఉద్యోగంలో నుంచి తీసేశాడు. అమ్మో నేను అలాంటి పని నేను చేయను, నేను చాలా కష్టపడాలి కాబట్టి అమ్మో నేను మాత్రం మిషనరీగా వెళ్ళను అనేసి జాన్ అంటాడనమాట. ఎందుకంటే సేవలో వెళ్తే, మిషనరీగా వెళ్తే అనేకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను వెళ్ళను అనుకుంటాడు. కానీ ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు? అమ్మో భలే విషయం జరుగుతుందిరా. చూడండి, ఇప్పుడు జాన్ కొంచెం పెద్దోడైపోయాడు. 15 ఇయర్స్ వచ్చేసినాయి. ఓ రోజు జాన్ ఏం చేస్తున్నాడంటే, చూసారా జాన్ ఏం చేస్తున్నాడంటే స్కూల్ కూడా అయిపోయింది. 15 ఇయర్స్ అంటే స్కూల్ అయిపోతుంది కదా, స్కూల్ అయిపోతూ ఉంది. తను బిజినెస్ స్కూల్లో చక్కగా గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాడనమాట. అయితే తను కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నాడు. కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, ట్రాక్ట్స్ పంచుతున్నారు. మనం కూడా మన ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు కూడా వేరే వేరే గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తారు కదా. అదేవిధంగా వీళ్ళ మందిరం వాళ్ళు కూడా వెళ్ళి ఒక స్ట్రీట్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారనమాట. ప్రకటిస్తూ ఉంటే జాన్కి ఇష్టం లేదు కదా, జాన్కి ఇష్టం లేదు కాబట్టి ఆ స్ట్రీట్ కార్నర్లో, ఆ వీధి చివర ఏం చేస్తున్నాడంటే, ఏం వెళ్తాంలే అక్కడికి, వాళ్ళు చేసుకొనిలే, నేను ఇంటికి వెళ్ళిపోతాలనేసి ఇలా వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే చక్కగా పాట వినిపిస్తుంది, చింగ్ 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 అనే పాట కదా. అలాంటి పాటనే వినిపిస్తుంది అనమాట. యేసయ్య గురించిన పాట వినిపిస్తుంది. పాట వినంగానే అరే భలే పాట పాడుతున్నారబ్బా, నేను పాట వినాలా, పాట విన్నాక ఇంటికి వెళ్ళిపోతాలే అనుకొని ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే జరిగిన విషయం ఏంటో తెలుసా నాన్న? వాళ్ళు ట్రాక్ట్స్ పంచుతూ ఉన్నారు కదా. ఒక కారులో ఉన్న ఒక ఆమెకి కూడా ట్రాక్ట్ ఇచ్చారు. కర్రపత్రిక ఇస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? అయ్యో ఆమె ఏం చేసిందంటే చక్కగా ఆ పేపర్ని ఏం చేసిందంటే ట్రాక్ట్ని తీసుకొని ఇలా చూసింది, ఇట్లా నలిపేసి ఇసిరలా పడేసింది. అయ్యో దేవుని వాక్యాన్ని అలా చింపొచ్చా? చింపకూడదు. అలా చింపేసి పడేసి ఆమె బుర్రన కారులో వెళ్ళిపోయింది. కానీ జాన్కి భలే బాధేస్తుంది. అయ్యో ఏంటి ట్రాక్ట్ ఇట్లా పడేసింది ఈమె అనేసి ఆ ట్రాక్ట్ అయినా అలా చూస్తే ఆ ట్రాక్ట్లో ఏం రాయబడి ఉంటుంది తెలుసా? ఏం రాయబడి ఉంటుందంటే రిపెంట్, పశ్చాత్తాపపడు అని రాయబడి ఉంటుంది. ఆ రోజు నైట్ వాళ్ళు చదివిన వాక్యం ఏంటో తెలుసా నాన్న? దేవుడు ఎవరినూ నశించాలని ఆయన ఇష్టపడట్లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఆ ట్రాక్ట్ మీద రాసింది కూడాను మారు మనసు పొందండి అని రాసింది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అమ్మో నేను దేవుని నుంచి తప్పించుకోలేను అని అర్థమవుతుంది జాన్కి. సరే అలాగే ఇంటికి వెళ్తాడు జాన్. ఆ రోజే వాళ్ళ మందిరంలో యూత్ మీటింగ్ ఉంటుందన్నమాట. ఆ రోజే యూత్ మీటింగ్ ఉంది. మరి మీరు కూడా యవనస్తులైన పిల్లలు యూత్ మీటింగ్కి వెళ్తారా? మందిరంలో యూత్ మీటింగ్కి యవనస్తులైన పిల్లలు తప్పకుండా వెళ్ళాలి. జాన్ కూడా ఏం చేశాడు, మందిరంలో యూత్ మీటింగ్ అవుతుంటే వెళ్ళాడు. ఆ రోజున యేసయ్య ఎంతగానో ప్రేమించి
పాపము తీసివేయాలనేసి సిలువలో చనిపోయిన విషయం, సిలువలో రక్తము చిందించిన విషయము వింటాడనమాట. అంకుల్ వాక్యం చెప్తా ఉంటాడు, చిన్నబిడ్డ జాన్, చిన్నబిడ్డ నీ కొరకే దేవుడు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, నిన్ను ప్రేమించాడు, నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు తప్పు మార్గంలో ఉండడం ఇష్టం లేదు ఆయనకి. ఇదిగో నీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను, నువ్వు చేతులతో చేసిన తప్పులకి ఇదిగో చేతుల్లో మేకులు గ్రొచ్చబడ్డాయి, కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళలో మేకులు గ్రొచ్చబడ్డాయి, తలలో దుష్ట తలంపుల విషయమై నీ కొరకై నా తల మీద ముండ్ల కిరీటము ఉంచబడింది, నా వీపంతా చారలు చారలుగా దున్నబడింది, దేహమంతా రక్తసిక్తమైపోయింది, నీ కొరకై నేను ఈ శ్రమంతా అనుభవించాను. ఎందుకంటే ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉండాలని, నీ ఎల్లప్పుడూ పరలోక రాజ్యంలో నాతో సంతోషించాలని, ఈ లోకంలో నా కొరకై నువ్వు జీవించాలని నేను నీ కొరకే ప్రాణం పెట్టాను అని యేసయ్య ఆ రోజు యూత్ మీటింగ్లో జాన్తో దేవుడు మాట్లాడతాడు. అలా మాట్లాడిన వెంటనే జాన్ ఇంకా తట్టుకోలేకపోయాడు. వద్దు వద్దు నేను వెళ్ళను, నాకు వద్దు, యేసయ్యని నేను నమ్ముకొని అనుకున్న జాన్ చివరికి యేసు ప్రభు ప్రేమ ఎదుట లొంగిపోతాడు, యేసయ్యను అంగీకరిస్తాడు. ఇప్పుడు జాన్ ఇంకొంచెం పెద్దోడయ్యాడు, చూసానా, జాన్ పెద్దోడయ్యాడు, తన కాలేజ్ ముగిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాడు, జాబ్ చేయడానికి ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. సరే ఆఫీస్కి వెళ్తున్నాడు రోజు. అబ్బో మనకైతే బస్లోనో ఆటోలోనో వెళ్తాం కదా, ఆయన జాన్ అయితే ట్రైన్లో వెళ్ళేవాడు రోజు ఆఫీస్కి. రోజు ట్రైన్లో వెళ్తూ వస్తూ ఎన్నెన్నో చూసేవాడు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు, దూరమైన ప్రాంతాలకు వెళ్ళే కార్లు, బస్సులు, పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, పేదవాళ్ళు గొప్పవాళ్ళు అందరినీ చూస్తూ ఉండేవాడు. కానీ ఆఫీస్లో ఆయనకి సాటిస్ఫాక్షనే లేదు, ఆయనకి మనసులో అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి, కానీ అబ్బా ఈ ఉద్యోగం వల్ల నాకేమీ మనసులో తృప్తి లేదు. యేసయ్య మిషనరీగా నన్ను పిలుస్తున్నాడు. అప్పుడు అంకుల్ చెప్పాడు కదా, ఆఫ్రికాకి నువ్వు వెళ్తావా జాన్ నన్ను అడిగాడు కదా, దేవుడు నన్ను ఏదో ఒక దేశానికి నన్ను మిషనరీగా పంపాలనుకుంటున్నాడు, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ జాబ్, ఇంకా నేను ఈ జాబ్కి నేను వెళ్ళను అనేసి జాన్ ఏం చేస్తాడంటే ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. రిజైన్ చేసి ఇప్పుడు డబ్బులు ఉన్నాయా జాన్ దగ్గర? ఉద్యోగానికి రిజైన్ చేస్తే డబ్బులు ఉంటాయా జాన్ దగ్గర? లేవు, కొద్ది అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ తోటి ఏం చేస్తాడంటే మూడీ బైబిల్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే దేవుని స్వార్థ ప్రకటించాలంటే అనేకమైన దేశాల గురించి తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బైబిల్ యొక్క జ్ఞానం కూడా అవసరము, దేవుడితో మాట్లాడడం నేర్చుకోవాలి, దేవుని యొక్క స్వరం వినడం నేర్చుకోవాలి. అందుకనేసి జాన్ ఏం చేస్తాడంటే మూడీ బైబిల్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. సరే జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఒక మిస్టర్ పేజ్, ఈయన పేరేంటి? మిస్టర్ పేజ్, పీ ఫర్ పేజ్ చెప్పండి. ఇతని పేరేంటి? పేజ్. ఏంటి? పేజ్. అయితే ఈయన ఏం చెప్తాడంటే వాక్యం చెప్తా ఉంటాడు. అప్పుడు చైనా దేశం గురించి చెప్పాడు. ఏ దేశం గురించి? చైనా దేశం గురించి. అమ్మో, చైనాలో ప్రజలు చాలా అంధకారంలో ఉన్నారు. చైనాలో వాళ్ళు నరకానికి వెళ్ళే మార్గంలో, విశాల మార్గంలో ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ మధ్యలో మిషనరీలు పరిచర్య చేస్తూ ఉంటే మిషనరీలను సైతము వాళ్ళు చంపేశారు. అనగానే వినే పిల్లలందరూ కొంచెం భయపడతారు. కానీ వీళ్ళు అడుగుతారన్నమాట, అయితే చైనాకి మిషనరీలు ఎవ్వరు వెళ్ళట్లేదా అంటే లేదు, చైనాకి మిషనరీలు వెళ్తున్నారు, ప్రాణాలు పోయినా పర్వాలేదు. అనేక మంది నరకంలోకి వెళ్ళడము ఇష్టం లేక దేవుని స్వరాన్ని, దేవుని పిలుపుని అందుకొని అనేక మంది మిషనరీలు కొండ ప్రాంతాల్లోకి,
అడవుల్లోకి గ్రామాల్లోకి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు మిషనరీలు. ఇంకా 200 మంది కావాలి, ఇంకా 200 మంది కావాలి మిషనరీలుగా చైనా దేశానికి వెళ్ళడానికి అన్నప్పుడు జాన్కి మనసులో ఆశ పుడుతుంది అన్నమాట, చైనా దేశానికి వెళ్ళాలని. ఇంకా క్లాస్ అయిపోతుంది, బయటికి వెళ్తుంటే బాయ్స్ అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అడుగుతారు, జాన్ జాన్ నువ్వు వెళ్తావా, చైనాకి వెళ్తావా అంటే జాన్ మౌనంగా ఆలకిస్తూ ఉంటాడు. సరే, అదే క్లాస్లో ఇంకొక పాప ఉంది. ఆ పాప ఎవరు? బీఫా బెట్టి. ఎవరు అమ్మాయి? బీఫా బెట్టి. బెట్టి కూడా మోడీ కాలేజ్లోనే ఉందన్నమాట. నిన్న మనం బెట్టి కథ నేర్చుకున్నాం కదా. బెట్టి కూడా అదే క్లాస్లో ఉంది, జాన్ కూడా అదే క్లాస్లో ఉన్నాడు. బెట్టి మాత్రం వెరీ బ్రేవ్ గర్ల్. వేరే వాళ్ళు భయపడతారు కానీ బెట్టి అస్సలు భయపడ పాప కాదు. ఆడపిల్ల అయినా కానీ ఎంత ధైర్యమో, ఎంత స్ట్రాంగో తెలుసా బెట్టి, అస్సలు భయపడదు. అప్పుడు జాన్కి బెట్టిలో ఉన్న ధైర్యం నచ్చుతుంది, బెట్టిలో ఉన్న కమిట్మెంట్ నచ్చుతుంది. బెట్టి కూడా చైనాకి వెళ్ళాలన్న ఆశ ఉందన్నమాట. అందుకని జాన్ ఇంటికి వెళ్ళి తన రూమ్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తాడు. నమ్ముతాడు ఏసయ్యని, ఏసయ్యని హృదయంలో చేర్చుకొని నమ్మాడు కదా. ఇప్పుడు తన ఫ్యూచర్ కొరకు కూడాను ఇప్పుడు దేవుని యందు నమ్మిక కలిగి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. ప్రభువా, నేను కాలేజ్లో జాయిన్ అవ్వడానికి నాకు డబ్బులు ఇచ్చావు కదా ఏసయ్యా, నాకు ఎంతోమంది నా అక్కర తీర్చడానికి ఎంతోమందిని నువ్వు వాడుకున్నావు కదా తండ్రి. నా లైఫ్ పార్ట్నర్ విషయంలో, నా వివాహ విషయంలో బెట్టి నీ చిత్తమైనట్లయితే బెట్టితో నాతో మాట్లాడండి. దాన్ని బట్టి ఇద్దరం కలిసి మీ సేవ చేయడానికి మీ చిత్తమేంటో మాకు తెలియచేయండి అనేసి జాన్ ప్రార్థన చేస్తాడు. బెట్టితో అప్పటికి ఏం మాట్లాడాడు, కానీ జాన్ ఏం చేస్తాడంటే ప్రార్థన చేయడము ప్రారంభిస్తాడు. మరి ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా, జాన్ బెట్టి మరి చైనా దేశానికి వెళ్ళారా లేదా తెలుసుకోవాలి అని అంటే మీరు రేపు VBSకి రావాలి. అర్థమైందా? మరి జాన్ ఎట్లా యేసయ్యను అంగీకరించారో మీరు కూడా యేసయ్యను అంగీకరిస్తారా? ఎందుకో తెలుసా, జాన్ విషయమై దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో మీ విషయం కూడా దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇది నా చిన్న బిడ్డ, యేసయ్యను అంగీకరించు. చిన్ని పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు యేసయ్యందు విశ్వాసం ఉంచండి. జాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడో మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. అందుకని మనం మోకరిద్దాం. అందరూ తలలు వంచండి, మోకరించండి. 1 2 3. Join your hands. Kneel down. Join your hands. Close your eyes. కళ్ళు మూసుకోవాలి, ఎవరు మాట్లాడద్దు. నో టాకింగ్. చిన్న బిడ్డ, యేసయ్య నిన్ను ప్రేమించి నీ కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ హృదయం యేసయ్యకి ఇస్తావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్యందు విశ్వాసం ఉంచు. జాన్ని ఆశీర్వదించినట్లు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. జాన్ని వాడుకున్నట్లు నిన్ను కూడా వాడుకుంటాడు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన ఆయన, ఇంతవరకు కాపాడినందుకు వందనాలు. సెకండ్ డే VBS అంతట్లో మీరు కృప చూపించినందుకు వందనాలు. అలనాడు నాయన జాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని చైనా దేశంలో నాయన ప్రభా మీరు గొప్పగా వాడుకుంటూ వచ్చారు. చిన్న వయసులోనే 15 సంవత్సరాల ప్రాయంలో నాయన మీరు రక్షించుకున్నారు. నాయన భావి తరాలకు తండ్రి ప్రభా తనను మాదిరిగా ఉంచారు. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. జాన్ విషయమే మీరు ఏ విధంగా ప్రణాళిక కలిగి ఉన్నారో ఇక్కడ చేరి వచ్చిన ప్రతి చిన్న బిడ్డ విషయమై మీ ప్రణాళికను ప్రభా వారి జీవితంలో మీరు నెరవేర్చండి. దేవా ప్రభా, మరి అంధకారం నుండి నాయన ప్రభా జీవపు వెలుగులోనికి బిడ్డలు వచ్చి ఆ యొక్క జీవపు వెలుగుని గురించి అనేకులకు సాక్ష్యం ఇవ్వడానికి ప్రభా తెనాల్లో ఉన్న ఈ బిడ్డలందరినీ కూడాను
మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకునండి. విత్తబడిన వాక్యమును నాయన ప్రభ మీరు లోతుగా నాటి నాయన ప్రభ మంచి నేలను విత్తబడిన విత్తనంగా చేసి అత్యధికమైన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి, అందరు కూర్చోండి నాన్న. చింగ్ 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 పాట పాడుకుందాం. నిలబడండి అందరూ. యాక్షన్ చేయటానికి అమ్మాయిలు ఇద్దరిని పిలవండి. చింగ్ 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 యాక్షన్ సాంగ్స్ చేయడానికి కంజర వాయించి జెరూషా వినీలా రండి. టింగ్ 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 గిటారు వాయించి ఢమ్ 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 డ్రమ్ వాయించి టప్ 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 చప్పట్లు కొట్టెదం మనము ఉండు స్థలములో వెళ్ళి చోట్లలో పాట పాడి సయ్యను కీర్తించెదం మనము ఉండు చోట్లలో వెళ్ళి చోట్లలో యేసయ్యకు సాక్షిగా జీవించెదం మనము ఉండు స్థలములో వెళ్ళి చోట్లలో పాట పాడి మరొకసారి పాడుకుందాం ఇదే పాట. సీనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్ ఇన్వాల్వ్ అయిపోవాలి, కలిసిపోవాలి నాన్న. ఓకేనా? మాట్లాడకూడదు నాన్న, పాట పాడాలి. చింగ్ 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 కంజర వాయించి టింగ్ 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 గిటారు వాయించి డమ్ 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 డ్రమ్ వాయించి టప్ 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 చప్పట్లు కొట్టెదం మనము ఉండు స్థలములో వెళ్ళి చోట్లలో పాట పాడి యేసయ్యను కీర్తించెదం మనము ఉండు స్థలములో వెళ్ళి చోట్లలో యేసయ్యకు సాక్షిగా జీవించెదం మనము ఉండు స్థలములో వెళ్ళి చోట్లలో పాట పాడి యేసయ్యను కీర్తించెదం మనము ఉండు స్థలములో వెళ్ళి చోట్లలో యేసయ్యకు సాక్షిగా జీవించెదం. చింగ్ 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 కంజర వాయించి టింగ్ 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 నానా సీనియర్స్ ఇప్పుడు కేజీ పిల్లలు చేతులు కట్టుకుంటారు. కూర్చుంటారా? కేజీ పిల్లలందరూ కూర్చోండి. పిల్లలందరూ కూర్చోండి. ఓన్లీ కేజీ పిల్లలు మాత్రం కూర్చోండి. మాట్లాడకూడదు. కేజీ పిల్లలందరూ కూర్చోవాలి. టీచర్స్ కేజీ పిల్లల్ని కూర్చోబెట్టండి.
ఇప్పుడు జూనియర్స్ సీనియర్స్ మాత్రమే చేస్తారు. జూనియర్స్ సీనియర్స్ మాత్రమే చేస్తారు. చింగ్ 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 కంజర వాయించి టింగ్ 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 గిటారు వాయించి డమ్ 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 డ్రమ్స్ వాయించి డమ్ 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 చప్పట్లు కొట్టెదం మనము ఉండు స్థలములో వెళ్ళి చోట్లలో పాట పాడి యేసయ్యను కీర్తించెదం మనము ఉండు స్థలములో వెళ్ళి చోట్లలో యేసయ్యకు సాక్షిగా జీవించెదం మనము ఉండు స్థలములో వెళ్ళు చోట్లలో పాట పాడి యేసయ్యను కీర్తించెదం మనము ఉండు స్థలములో వెళ్ళు చోట్లలో యేసయ్యకు సాక్షిగా జీవించెదం. చింగ్ 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 సీనియర్స్ సీనియర్స్ బ్యాక్ వెనకలో ఉన్న సీనియర్స్ టింగ్ టింగ్ గిటారు వాయించి టీచర్స్ గమనించాలి. డమ్ 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 డ్రమ్ వాయించి డమ్ 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 టప్ 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 చప్పట్లు కొట్టెదం. మేము యెహోవాను సేవింతుము. ఇప్పుడు కేజీ పిల్లలు నిలబడి పాడతారు. అందరూ కలిసి పాడతాం. మేము యెహోవాను సేవించదము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. దాసుల గృహములో దోషులమై దేవుని ఆజ్ఞను మీరితిమి. దేవుని గృహములో దోషులమై దేవుని ఆజ్ఞను మీరితిమి. దయ చూపించి మాకు విడిపించిన దేవదేవుని పూజింతుము. దయ చూపించి మాకు విడిపించిన దేవదేవుని పూజింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. పరిశుద్ధుడు మన ప్రియ యేసు. పరిపూర్ణుడు మన ఘన యేసు. పరిశుద్ధుడు మన ప్రియ యేసు. పరిపూర్ణుడు మన ఘన యేసు. పాపుల రక్షణ దుర్గమని ప్రతివానికి ప్రకటించెదము. పాపుల రక్షణ దుర్గమని ప్రతివానికి ప్రకటించెదము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. మేము యెహోవాను సేవింతుము. కూర్చోండి పిల్లలు, అందరు కూర్చోండి. మౌనంగా కూర్చుంటే మీకు ఏంటో స్పెషల్ తెచ్చారు ఈరోజు. వాళ్ళకే ఇస్తారు, మౌనంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. పిల్లలు చివరి ప్రార్థన చేసుకుంటాము. చిన్న మనవేమిటంటే మీకు ఇవ్వబడిన పాటల పుస్తకాలు రేపు మీరు వెంట తెచ్చుకోండి.
ఏ రోజుకు ఆ రోజు క్రొత్తగా పాటల పుస్తకాలు మీకు ఇవ్వరు. ఈరోజు ఇచ్చిన పాటల పుస్తకము మిగిలిన 8 రోజులు మీరు వెంట తెచ్చుకోవాలి. సరేనా? తెచ్చుకుంటాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రేపు మేము మా పాటల పుస్తకం తెచ్చుకుంటాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ చేతులు సైలెంట్గా ఇలా ముందుకు తీసుకురండి. సైలెంట్గా ఉండండి. వెరీ గుడ్. ఆ తర్వాత ఇంకో మనం ఏంటంటే, మీ చెప్పులు మీరే వేసుకోవాలా, వేరే వాళ్ళ చెప్పులు వేసుకెళ్ళొద్దు. అలాగే పెద్దవాళ్ళ చెప్పులు కూడా ఎవరి చెప్పులు వాళ్ళే వేసుకోవాలా. వేరే వాళ్ళ చెప్పులు సేమ్ నీకులాగే ఉన్నాయి కదని కొత్తవి తీసుకొని పాతవి వదిలేసి వెళ్ళకూడదు. అలా 2 అక్కోళ్ళు అయిపోయినాయి పాపం. అక్కోళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళని ఏమనొద్దు అన్నారు. కనుక ఇప్పుడు అంకులోళ్ళు మీ అందరికీ మంచి మంచి డ్రింక్స్, మంచి మంచి స్వీట్స్ తీసుకొచ్చారు. ఈ 2వ రోజు చిన్నడు అరే డ్రమ్ము, ఈ 2వ రోజు VBS అయిపోయింది. వాడు డ్రమ్ము కొడుతున్నాడు, అందుకని నువ్వు వేణు కొట్ట, మాకు మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత టీచర్స్ గమనించండి. సైలెంట్, కీప్ సైలెన్స్. ప్రార్థన అయిపోయిన తర్వాత టీచర్స్ గమనించండి. కేజీ పిల్లలందరూ ఒక్కొక్క వరుసగా తీసుకొని వెళ్ళండి. ఇటువైపు బాయ్స్, ఇటువైపు ఉన్న టీచర్సు కేజీ పిల్లలను వరుసగా తీసుకొని వెళ్ళండి. మిగిలిన వాళ్ళని లేపకండి. వాళ్ళు ఎందుకు పోతున్నారు? వింటలేదండి, ఇంక మనం ఎందుకండి? పిల్లలను లేపకండి, ప్రార్థన చేస్తాం. మీ వరుసలో పిల్లల్ని గమనించండి. ప్రార్థన 1 2 3. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ప్రార్థించి ఆశించిన మేరకు బెరాకాలో తండ్రి ప్రత్యేకంగా VBS పరిచర్య కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మీరు కృపనిస్తూ వచ్చినారు. 2వ రోజు కూడా నా తండ్రి మీ ఆశ్చర్యకరమైన సహాయం దయచేసి సమకూర్చిన పిల్లలందరిని బట్టి పేరు పేరున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేర్చుకున్న పాటలు, వినిన దేవుని వాక్యము, చేసిన వర్క్ తండ్రి పిల్లల యొక్క హృదయాలలో మీ ఆత్మకార్యము జరిగించి ముద్రించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధ తండ్రి, తిరిగి బిడలు వారి గృహాలకు వెళ్ళనయింటుండగా వారి కొరకై సిద్ధపరిచిన రిఫ్రెష్మెంట్స్ని దీవించి పరిశుద్ధపరచండి. ఎవరి ప్రేమ ద్వారా సమకూర్చబడుతూ వచ్చినాయో వారికి రావాల్సిన ప్రతిఫలం ఇవ్వండి. పిల్లలందరూ ఎండ దెబ్బ తగలకుండా క్షేమముగా వారి గృహాలకు వెళ్ళి మిగిలిన దినాలన్నీ కూడా VBSలో పాల్పొంపులు పొందినట్లు రేపటి దినం ఇంకా అధికంగా మీరే సమకూర్చి మహిం పొందుతూ రమ్మని, పిల్లల్ని వరుస క్రమంలో పంపించట్లో టీచర్స్ అయిన వారందరూ కూడా బాధ్యత వహించటలో కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటూ మీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్ష కిందకి తెచ్చుకుంటూ విశ్వాసంతో యేసు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును విశేషంగా చేరి వచ్చిన చిన్న బిడ్డలైన వారందరికీ మేము యెహోవాను సేవించదమని ఆత్మ సంబంధమైన తీర్మానములోనికి రాగలిగిన తన పిల్లలైన వారందరికీ సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చేతులు ఉన్న వాళ్ళ చేతులు చూపించండి. సైలెంట్గా 2 చేతులు కట్టుకోండి. సైలెంట్గా 2 చేతులు కట్టుకోండి. టీచర్స్ గమనించండి. అందరిని కూర్చోబెట్టండి. సిట్ రైట్లో కూర్చోండి. టీచర్స్ గమనించండి. ఎవరిని లేవనీయండి. గర్ల్స్ వైపు మొదటి వరుస లేపు తీసుకెళ్ళండి. బాయ్స్ వైపు మొదటి వరుస లేపు తీసుకుని వెళ్ళండి. ఈ వరుసగా అక్కడ టీచర్స్ గమనించండి. కూర్చో. ఈ వరుస తీసుకెళ్ళండి. గర్ల్స్ వైపు తీసుకెళ్ళండి. బాయ్స్ వైపు ఈ వరుస తీసుకెళ్ళండి. ఒక వరుస అయిపోయినట్టు ఒక వరుస బాయ్స్ రండి. టీచర్స్ వెంటనే ఉండండి. వెంటుండండి. టీచర్స్ కావాల్సిన వైపు టీచర్స్ వెంటుండి తీసుకుని వెళ్ళండి.
వరుసగా వరుస ఏ వరుసగా వరుస వరుసగా బాస్ అక్కడ లేకపోతే కూర్చోండి మధ్యలో లేకుండా మాట్లాడి టీచర్స్ గమనించండి టీచర్స్ ఒక్కొక్క వరుస క్రమంలో అటువైపు గాల్స్ పెట్టడానికి చోటు ఇవ్వండి అటువైపు సిస్టర్స్ వైపు గాల్స్ పెట్టడానికి చోటు ఇవ్వండి వరుసన పోనివ్వండి టీచర్స్ గమనించండి మధ్యలో లేవని మాట్లాడి